కర్ణ, నీకు ఎంత ధైర్యం? కృపాచార్యుడితో నువ్వు అలా మాట్లాడతావా అని అశ్వత్థామ, నువ్వు పాండవుల ముందుకెళ్ళాక ఒక్క యుద్ధం కూడా గెలిచినట్టు చరిత్రలో లేదు. ఈ ఇద్దరు రాక్షసులు కలిసి కౌరవుల సేనపై వాళ్ళ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. ఇది కర్ణుడి సమయం. మీరు మొత్తం మహాభారతాన్ని కనుక తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ విజిట్ మై ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఇక్కడ ఆల్మోస్ట్ 120 పార్ట్స్ వరకు ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లో ఓన్లీ కురుక్షేత్రం మాత్రమే వస్తుంది. ఇంకొక 4 days యుద్ధం తర్వాత మహాభారతం కూడా అయిపోబోతుంది. మహాభారతం అవ్వగానే ఐఎమ్ థింకింగ్ టు డూ రామాయణ్. ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సబ్స్క్రైబ్ టు ది ఛానల్ టు నాట్ మిస్ అవుట్ ఆన్ ఫ్యూచర్ వీడియోస్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. 14వ రోజు జయద్రథ్ చనిపోయిన తర్వాత ఇంకా యుద్ధం అప్పటికీ ఆగిపోలేదు. ఇంకా రాత్రి యుద్ధం జరుగుతూనే ఉంది. కృపాచార్యుడు అశ్వత్థామ అర్జునుడిని అటాక్ చేసుకుంటూ అర్జునుడిపై దూసుకుంటూ వస్తున్నారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడి రథాన్ని పాండవుల వ్యూహంలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. గురుదేవ, ఇవాళ పొద్దున జరిగిన యుద్ధంలో మీరు అర్జునుడిని సత్యకిని గనక మన వ్యూహంలోకి రానివ్వకుండా ఆపితే ఇంతమంది మహారథులు ఇవాళ మన దగ్గర చనిపోయేవాళ్ళు కాదు. మీ వల్ల ఇవాళ కౌరవుల సేనలో చాలా మంది మహారథులు చనిపోయారు. భురిశ్రవ, అలంబుస, ఆఖరికి జయద్రథ్ని కూడా మనం కోల్పోవాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను మిమ్మల్ని చూసుకున్నా నాకు తెలిసి అర్జునుడే మీ ఫేవరెట్ స్టూడెంట్. మా సేన అసలు మీ లెక్కలో రాదనుకుంటా. అందుకే మీరు అసలు మా సేనని పట్టించుకోవట్లేదు. నాకు తెలిసి మీరు లోపల ఆనందిస్తున్నారు అర్జునుడు గెలుస్తున్నాడని అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో అంటాడు. దుర్యోధన, నువ్వు నీ అహంకారంలో నుంచి ఎప్పుడు బయటకు వస్తావు? మనం అర్జునుడిని కృష్ణుడిని ఆపడానికి సహాయశక్తులా ప్రయత్నించాం. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ రథాన్ని ఆపడం ఎవరి వల్ల కాదని. ఇంకా ఇవాళ యుద్ధం ఆగిపోలేదు. నేను ఇంకా నీ ఎనిమిస్ ని చంపడానికి సహాయశక్తులా ప్రయత్నిస్తానని ద్రోణాచార్యుడు అంటాడు. కర్ణుడు వీళ్ళ దగ్గరే ఉంటాడు. వీళ్ళిద్దరికి జరుగుతున్న కాన్వర్సేషన్ ని తను వింటాడు. తన లైఫ్ లో తన ఫస్ట్ టైం దుర్యోధనుడికి సపోర్ట్ చేయకుండా ద్రోణాచార్యుడు చెప్పింది కరెక్ట్ అంటాడు. ద్రోణాచార్యుడు ముసలివాడు. తను ఇవాళ తన బెస్ట్ ట్రై చేశాడు వాళ్ళందరినీ ఆపడానికి. కానీ నాకు నా లైఫ్ లో ఫస్ట్ టైం అనిపిస్తుంది దుర్యోధన, మనం చేసిన వాటికి మన ఫేట్ మనకు అగేన్స్ట్ గా వస్తుందని. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటావైతే? మనం ఈ యుద్ధాన్ని గెలుస్తాం. నువ్వు దిగులు పడకు. ద్రోణాచార్య, మీ సేనన్నింటినీ గ్యాదర్ చేయండి. ఇవాళ నేను పాండవుల సేనను మొత్తం చంపడానికి ట్రై చేస్తానని కర్ణుడు అంటాడు. నువ్వు పాండవుల ముందుకెళ్ళాక ఒక్క యుద్ధం కూడా గెలిచినట్టు చరిత్రలో లేదు. అయినా కూడా నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని కృపాచార్యుడు అంటాడు. నాకు తెలిసి మీరు కూడా పాండవులు గెలుస్తున్నానని లోపల సంతోషపడుతున్నట్టున్నారు. కర్ణ, నీకు ఎంత ధైర్యం? కృపాచార్యుడితో నువ్వు అలా మాట్లాడతావా అని అశ్వత్థామ కర్ణుడిపై కత్తి తీసుకొని వస్తాడు. వీళ్ళందరి మధ్య ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళందరినీ దుర్యోధనుడు ఆపుతాడు. నేను మీ అందరిపై డిపెండ్ అయి ఉన్నా. ఈ టైంలో మీరు ఇలా పోట్లాడితే నా వైపుగా పోట్లాడేది ఎవరు? మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. ఈ టైంలో అది మనకు చాలా ఇంపార్టెంట్. దుర్యోధనుడి మాటలు వాళ్ళందరినీ కామ్ చేస్తాయి. అశ్వత్థామ, కర్ణుడు, కృపాచార్యుడు యుద్ధం చేయడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా 14వ రోజు యుద్ధం జరుగుతూనే ఉంది. రాత్రి అయినా ఆ రోజు యుద్ధం మాత్రం ఆగలేదు. యుద్ధరంగంలో సేన మొత్తం అలసిపోయి ఉంది. కానీ ఆ యుద్ధాన్ని వాళ్ళు ఆపే ఛాన్సే లేదు. సూర్యుడు అస్తమించాడు. కానీ చంద్రుడు ఇంకా మొత్తం ఆకాశంలో రాలేదు. సేనకు ఆ చీకటిలో ఏమీ కనపడట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ ఎనిమీస్ ఎవరో తెలియకుండానే వాళ్ళు పోట్లాడుతున్నారు. జయద్రథ్ ని ప్రొటెక్ట్ చేయడంలో ద్రోణాచార్యుడు ఓడిపోయాడు. దుర్యోధనుడు అన్న మాటలు తన చెవుల్లో మారుమోగుతున్నాయి. దాన్ని రిడీమ్ చేయడానికి యుధిష్ఠిరుని పట్టుకోవడానికి ద్రోణాచార్యుడు మళ్ళీ బయలుదేరతాడు. ఈసారి ద్రోణాచార్యుడు చేసే యుద్ధం చాలా ఘోరంగా ఉంటుంది. యుధిష్ఠిరుడికి ద్రోణాచార్యుడికి యుద్ధం జరుగుతుంది. ద్రోణాచార్యుడు ఫస్ట్ తన బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని యుధిష్ఠిర్ ఆపేస్తాడు. యుధిష్ఠిర్ కూడా ద్రోణాచార్యుడిపై బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. ద్రోణాచార్యుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఆపేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం చాలా హోరాహోరీగా జరుగుతుంది. అప్పుడు కృష్ణుడు యుధిష్ఠిర్ దగ్గరకు వచ్చి అంటాడు, మహారాజా, మీరు ద్రోణాచార్యుడి దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉంటేనే బాగుంటుంది. భీముడు, సత్యకి, అర్జునుడు తనతో పోట్లాడగలుగుతారు. ద్రోణాచార్యుడు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉన్నాడు మిమ్మల్ని పట్టుకుని కౌరవుల దగ్గరికి తీసుకెళ్దామని. మీరు గనక ద్రోణాచార్యుడి చేతికి చిక్కారంటే ఈ యుద్ధాన్ని మనం ఓడిపోతాం. యుద్ధరంగం ఇంకొక వైపుగా అశ్వత్థామ ఇంకా ఘటోత్కచుడు భయంకరమైన యుద్ధాన్ని చేస్తున్నారు. ఆ చీకటిలో వీళ్ళిద్దరు కొట్టుకునే దివ్యాస్త్రాల వల్ల లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ లైట్ ని చూసుకుంటూ అక్కడున్న సేన వాళ్ళ యుద్ధాన్ని చేస్తుంది. వాళ్ళ దివ్యాస్త్రాలు మంటను, వరదలను, థండర్ ని వీటన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది. కొన్ని వేల మంది సేన చనిపోతున్నారు వీళ్ళ యుద్ధంలో. ఘటోత్కచుడికి ఒక కొడుకున్నాడు, అంజన్ పర్వ. తను కూడా యుద్ధానికి వచ్చాడు వాళ్ళ నాన్నతో కలిసి యుద్ధాన్ని చేయడానికి. ఈ ఇద్దరు రాక్షసులు కలిసి కౌరవుల సేనపై వాళ్ళ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. కానీ అశ్వత్థామ వీళ్ళిద్దరిని చూసినా భయపడట్లేదు. తను కేర్ఫుల్ గా ఒక దగ్గర నిల్చొని ఏం చేసి అంజన్ పర్వపై తన బాణాన్ని వేసి కొడితే అంజన్ పర్వ బాడీ 2 parts గా కట్ అయిపోతుంది.
అంజన్ పర్వ చనిపోతాడు. ఘటోత్కచుడు కోపాన్ని ఇంకా ఆపేవాడే లేడు. ఘటోత్కచుడు అప్పుడు తన మాయతో ఆ యుద్ధ రంగంలో చావుని సృష్టిస్తున్నాడు. తను పోరాటం చేసుకుంటూ క్లౌడ్స్ ని సృష్టించి ఆ క్లౌడ్స్ పైకి వెళ్లి అశ్వత్థామపై థండర్స్ ని వేసి కొడుతుంటాడు. అశ్వత్థామకి క్లౌడ్స్ మధ్యలో ఉన్న ఘటోత్కచుడు కనపడట్లేదు. కింద జరుగుతున్న యుద్ధ రంగంలో ఘటోత్కచుడి మనుషులను తినే సేన కౌరవులపై విరుచుకుపడుతుంది. వాళ్ళందరూ కౌరవుల సేనని కొరుక్కొని తినడం మొదలెట్టారు. ఇదంతా చూసిన అశ్వత్థామ మాత్రం భయపడట్లేదు. తను వెనక్కి తగ్గట్లేదు. తనకు తెలుసు ఘటోత్కచుడిని ఎలా ఓడించాలో. అప్పుడు తను ఘటోత్కచుడిపై వాయువాస్త్రాన్ని వేస్తాడు. ఆ వాయువాస్త్రంతో గాలిలో ఉన్న క్లౌడ్స్ అన్ని చెల్లా చెదురైపోతాయి. ఘటోత్కచుడు అప్పుడు అశ్వత్థామపై తన వజ్రాయుధాన్ని వేసి కొడతాడు. అశ్వత్థామ అప్పుడు ఆ వజ్రాయుధాన్ని ఆపి అదే వజ్రాయుధాన్ని ఘటోత్కచుడు వైపుగా పంపిస్తాడు. ఆ వజ్రాయుధం తిరిగి వచ్చి ఘటోత్కచుడికి తాకి చాలా డ్యామేజ్ చేస్తుంది. ఆ దెబ్బతో ఘటోత్కచుడు వెళ్లి అర్జునుడి వెనకాల కవర్ ని తీసుకుంటాడు. ఇది ఇక్కడ జరుగుతుండగా యుద్ధరంగం ఇంకొక వైపుగా భీముడు ధృతరాష్ట్రుడు కొడుకులను చంపేస్తున్నాడు. జయద్రథ్ చనిపోయాడన్న ఆనందంలో భీముడు తన యుద్ధాన్ని ఇంకా భయంకరంగా చేస్తున్నాడు. ధృతరాష్ట్రుడి కొడుకులు భీముడికి ఆ టైంలో కనిపించడమే పాపం. వాళ్ళని పట్టుకొని వాళ్ళ చేతులను, వాళ్ళ కాళ్లను వాళ్ళ బాడీలో నుంచి సపరేట్ చేసేస్తున్నాడు. కొంతమందిని మధ్యలో నుంచి హాఫ్ గా విరగొట్టేస్తున్నాడు. భీముడిని ఆపడం ఎలా? తను చేసే యుద్ధం అందరూ చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. భీముడు మొత్తం రక్తంలో కవర్ అయిపోయి ఉన్నాడు. తన ఫేస్ లో ఆనందం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళని చంపాలన్న కోపం. ఆ టైంలో భీముడిని చూస్తేనే అందరికీ వణుకుతుంది. తన దగ్గరికి రావడానికి కూడా సేన భయపడుతుంది. దుర్యోధనుడు ఇదంతా దూరంగా నిల్చొని చూస్తున్నాడు. ఒక పాయింట్ లో దుర్యోధనుడు భీముడితో పోరాటం చేయాలి. ఆ థాట్ దుర్యోధనుడు లోపలికి వస్తేనే దుర్యోధనుడి వెన్నులో వణుకు పుడుతుంది. 5 సార్లు భీముడు విల్లుని దుర్యోధనుడు ఇక్కడ విరక్కొట్టేస్తాడు. కానీ భీముడి కోపాన్ని మాత్రం తను ఆపలేకపోతున్నాడు. భీముడు చేసిన అటాక్ కి దుర్యోధనుడి రథం విరిగిపోతుంది. తన గుర్రాలు చనిపోతాయి. తన అదృష్టవశాత్తు ద్రోణాచార్యుడు ఇంకా కర్ణుడు తన దగ్గరలోనే ఉంటారు. తనని పట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. అర్జునుడి గాంధీవం ఇంకొక వైపుగా కౌరవుల సేన కొన్ని వేల మందిని చంపేస్తుంది. కర్ణ, నువ్వు ఇచ్చిన మాట వల్ల ఇప్పుడు నా సేన రాత్రి పోరాటం చేస్తుంది. వాళ్ళకు ఏమీ కనపడట్లేదు. అయినా నువ్వు వాళ్ళకు అండగా ఉన్న ధైర్యంతో వాళ్ళు పోరాటాన్ని చేస్తున్నారు. కానీ అర్జునుడిని చూడు, వాళ్ళని ఎలా చంపుతున్నాడో. అర్జునుడిని ఆపు. ఆ టైంలో కర్ణుడు సహదేవ్తో పోరాటాన్ని చేస్తుంటాడు. సహదేవ్ని ఓడించి కర్ణుడు అప్పుడు తన రథాన్ని తీసుకొని పాండవుల వ్యూహంలోకి వెళ్ళిపోతాడు. ఇది కర్ణుడి సమయం. కురుక్షేత్రంలో తను భయంకరాన్ని సృష్టించే సమయం. జరిగిన 14 రోజుల్లో కురుక్షేత్రం ఇప్పటి వరకు చాలా మంది భయంకరమైన యుద్ధాన్ని చూసింది. ద్రోణాచార్యుడు, భీష్ముడు, అర్జునుడు, సత్యకి. కానీ కర్ణుడి యుద్ధాన్ని ఇప్పటి వరకు ఆ యుద్ధరంగం చూడలేదు. ఆ రోజు రాత్రి కురుక్షేత్రం కర్ణుడి యాక్చువల్ యుద్ధాన్ని చూస్తుంది. కర్ణుడి చేతిలో విజయ ధనుస్సు ఇంకా లేదు. కర్ణుడిని ఫస్ట్ టైం చూసినప్పుడు యుధిష్ఠర్ దేనికైతే భయపడ్డాడో అది యుధిష్ఠర్ కళ్ళ ముందు ఇప్పుడు జరుగుతుంది. కర్ణుడు ఆ రోజు యుద్ధరంగంలో భీష్ముడు చేసిన భయంకరం కంటే ఎక్కువ భయంకరాన్ని సృష్టిస్తున్నాడు. యుధిష్ఠర్ కి కర్ణుడు చేసే యుద్ధం చూసి భయం మొదలైంది. ఈ యుద్ధాన్ని ఆపేద్దామా, వాళ్ళ సేనని అలాగైనా కాపాడుకుందామా అని. కృష్ణ, నా రథాన్ని కర్ణుడి వైపుగా తీసుకెళ్ళావు అని అర్జునుడు అంటాడు. ఇది దానికి సమయం కాదు. ఈ టైంలో గనక నువ్వు కర్ణుడు ముందుకెళ్ళావంటే నువ్వు చస్తావని కృష్ణుడు అర్జునుడితో అంటాడు. కర్ణుడు తన దగ్గర ఇంద్రుడి శక్త్యాస్త్రాన్ని నిన్ను చంపడానికి పెట్టుకున్నాడు. అందుకనే తను యుద్ధరంగానికి వచ్చినప్పటి నుంచి నేను కావాలనే తన దగ్గరగా నేను తీసుకొని వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? తను చేసే డిస్ట్రక్షన్ ని మనం చూడడం తప్ప ఇంకా ఏమీ చేయలేమా అని అర్జునుడు కృష్ణుడితో అడుగుతాడు. నువ్వు కాకుండా నీకులాంటి సరి సమానుడు మన సైన్యంలో ఇంకొకరున్నాడు. కర్ణుడితో పోరాటం చేయగలిగేవాడు. ఘటోత్కచుడు. తనకు భయంకరమైన విల్లు విద్య తెలుసు. అండ్ తన దగ్గర ఉన్న సేన రాక్షసుల సేన. రాక్షసులకు రాత్రి అవ్వంగానే వాళ్ళ శక్తి డబల్ అవుతుంది. సో కర్ణుడితో పోట్లాడడానికి ఘటోత్కచుడు కరెక్ట్ అని కృష్ణుడు అంటాడు. ఆ టైంలో ఘటోత్కచుడు ఇంకొక రాక్షసుడితో పోట్లాడడంలో బిజీగా ఉన్నాడు. ప్రీవియస్ గా కొన్ని సంవత్సరాలలో కొన్ని వందల మంది రాక్షసులను భీముడు చంపేశాడు. వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవడానికి కౌరవుల వైపుగా కొంతమంది రాక్షసులు వచ్చారు. అందులో నుంచి అలంబల్ అన్న రాక్షసుడు ఒకడు. తనతో ఇప్పుడు ఘటోత్కచుడు యుద్ధాన్ని చేస్తున్నాడు. ఈ ఇద్దరి రాక్షసుల యుద్ధం చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు వాళ్ళ దంతాలతో, గోర్లతో, చుట్టుపక్కల ఉన్న రాళ్లతో, చెట్లతో యుద్ధాన్ని చేస్తుంటారు. వాళ్ళు వాళ్ళ దంతాలను ఒకరి బాడీలో ఒకరు దించేసుకొని వాళ్ళ మాంసాలను గుంజేస్తున్నారు. గోర్లని బాడీలో దింపేసుకొని చీర్చేసుకుంటున్నారు. వాళ్ళ మాక్సిమం స్ట్రెంగ్త్ ని వాళ్ళు యూజ్ చేసుకొని పోరాటాన్ని చేస్తున్నారు. ఘటోత్కచుడు ఇంకా అలంబల్ వీళ్ళిద్దరూ భయంకరమైన షేప్ షిఫ్టర్స్. వాళ్ళు ఎలా కావాలనుకుంటే అలా మారగలరు. అప్పుడు అలంబల్ ఒక సర్పం లాగా తన షేప్ ని షిఫ్ట్ చేసుకుంటాడు. ఘటోత్కచుడు అప్పుడు ఒక ఈగిల్ లాగా ఫామ్ అయ్యి తన క్లాస్ ని ఆ సర్పంలోకి దింపుతున్నాడు. అలానే వీళ్ళు షేప్ ని షిఫ్ట్ చేసుకుంటూ ఒక భయంకరమైన యుద్ధాన్ని చేస్తున్నారు. ఒక పాయింట్ లో అలంబల్ ఘటోత్కచుడిపై వజ్రాయుధాన్ని వేస్తాడు. ఘటోత్కచుడు క్రియేట్ చేసిన మాయ ఆ వజ్రాయుధంతో తొలగిపోతుంది. ఆ టైంలో ఘటోత్కచుడు ఆ ఆకాశంలో నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడో అలంబల్ కి అర్థం కాదు. ఘటోత్కచుడు అప్పుడు తన స్పియర్ తో
అలంబల్ తలని నరికేస్తాడు. అలంబల్ చనిపోతాడు. ఆ యుద్ధం అయిపోగానే ఘటోత్కచుడికి తెలుస్తుంది కృష్ణుడు తనని ఇంకొక టాస్క్ కి రెడీ చేయబోతున్నాడని. కృష్ణుడు అప్పుడు ఘటోత్కచుడితో మాట్లాడుకుంటూ కర్ణుడు ఎక్కడ చూసినా డిస్ట్రక్షన్ ని క్రియేట్ చేస్తున్నాడు, తనను ఆపు, మన రాజైన యుధిష్ఠిరుని డిఫెండ్ చేయి అని ఘటోత్కచుడికి చెప్తాడు. అది విన్న ఘటోత్కచుడు నేను ఇప్పుడే బయలుదేరుతానని సంతోషంలో అక్కడ నుంచి బయలుదేరతాడు. ఎందుకంటే పాండవుల్లో ఇంకా చాలా మంది మహారథులు ఉన్నారు, కానీ కర్ణుడిని ఓడించడానికి కృష్ణుడే తనని ఎంచుకున్నాడని తను చాలా సంతోషంలో అక్కడ నుంచి బయలుదేరతాడు. కర్ణుడు ఘటోత్కచుడు యుద్ధం. ఆ రాక్షసుడు మనుషులను తినే సేనతో కౌరవుల సేనపై విరుచుకుపడ్డాడు. కృష్ణుడు చెప్పింది నిజమే. ఆ రాత్రి వల్ల ఘటోత్కచుడి పవర్స్ ఇంకా పెరుక్కుంటూ పోతూనే ఉన్నాయి. సెండ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్ హూ ఇస్ కర్ణాస్ ఫ్యాన్. అండ్ కల్కి మూవీలో చూపించినట్టు అశ్వత్థామ వేసిన బాణానికి అభిమన్యు కొడుకు చనిపోడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ to not miss out on the videos. I'll see you guys in the next one.